पुराधिरूढः शयनं महाधनं विबोध्यसे यस्तुतिगीतिमङ्गलैः अदभ्रदर्भामतिशय्यसस्थलीं जहासि निद्रामशिवैः शिवारुतैः पुराधिरूढः शयनं महाधनं विबोध्यसे यस्तुतिगीतिमङ्गलैः अदभ्रदर्भामधिशय्य सस्थलीं जहासि निद्रामशिवैः शिवारुतैः. అవలివారు చదవండి. శ్రీ గురుభ్యో నమః. పురాధిరూఢశయనం మహాధనం విబోధ్యసే యస్తుతి గీతిమంగళైః అదభ్రదర్భామధిశయ్యసస్థలీం జహాసి నిద్రామసి వైః శివారుతైః పురాధిరూఢశయనం మహాధనం విబోధ్యసే యస్తుతి గీతిమంగళైః అదభ్రదర్భామధిశయ్యసస్థలీం జహాసి నిద్రామసి వైః శివారుతైః. లక్ష్మి గారనేనా? గురువు గారు. శ్రీ గురుభ్యో నమః. పురాధిరూఢః శయనం మహాధనం విబోధ్యసే యస్తుతిగీతిమంగళైః అదభ్రదర్భామధిశయ్యసస్థలీం జహాసి నిద్రామసి వైః శివారుతైః పురాధిరూఢః శయనం మహాధనం విబోధ్యతే యస్తుతిగీతిమంగళైః అదభ్రదర్భామధిశయ్యసస్థలీం జహాసి వైః శివారుతైః. శ్రీ గురుభ్యో నమః. పురాధిరూఢః శయనం మహాధనం విబోధ్యసే యస్తుతిగీతిమంగళైః అదభ్రదర్భామధిశయ్యసస్థలీం జహాసి నిద్రామసి వైః శివారుతైః పురాధిరూఢః శయనం మహాధనం విబోధ్యసే యస్తుతిగీతిమంగళైః అదభ్రదర్భామధిశయ్యసస్థలీం జహాసి నిద్రామసి వైః శివారుతైః. శైలజ గారు. పురాధిరూఢశయనం మహాధనం విభోజ్యసే యస్తుతిగీతిమంగళైః అదభ్రదర్భామధిశయ్యసస్థలీం జహాసి నిద్రామసి వైః శివారుతైః పురాధిరూఢశయనం మహాధనం విభోజ్యసే యస్తుతిగీతిమంగళైః అదభ్రదర్భామధిశయ్యసస్థలీం జహాసి నిద్రామసి వైః శివారుతైః. అరుణ గారు. గురుగారు. పురాధిరూఢశయనం మహాధనం విబోధ్యసే యస్తుతిగీతిమంగళైః అదభ్రదర్భామధిశయ్యసస్థలీం జహాసి నిద్రామసి వైః శివారుతైః పురాధిరూఢశయనం మహాధనం విబోధ్యసే యస్తుతిగీతిమంగళైః అదభ్రదర్భామధిశయ్యసస్థలీం జహాసి నిద్రామసి వైః శివారుతైః. పురా అధిరూఢః శయనం మహాధనం విబోధ్యసే యః స్తుతిగీతిమంగళైః అదభ్రదర్భాం అధిశయ్య సహ
స్థలీం జహసి జహా నిద్రాం జహాసి 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 నిద్రాం అశివైః శివారుతైః మహాధనం అంతే శివారుతైః. రాజయ్య గారు రాజుగారి వాళ్ళ కనబడతలేదు, అగ్గుపడేటట్టు కనబడుతున్నారు కానీ మరి అంటే వీడియో లేదండి. అవధాని గారు అగ్గుపడేటట్లేదు. శైలజ గారు మీరే చెప్పండి, పదవి విభక్తులు చెప్పండి. అలాగే పురా అవ్యయం అధిరూఢః అధిరూఢః అధిరూఢౌ అధిరూఢాః. అధిరూఢ శబ్దः అకారాంత పుల్లింగः ప్రథమావిభక్తి ఏకవచనం. శయనం శయనే శయనాని శయనం శయనే శయనాని. శయన శబ్దः అదే నిన్న చెప్పింది అదే. అవును. రెండు చెప్పారు కదా. ముందు పదం చెప్పి తర్వాత విభక్తుల్లో వెళ్ళాలి. శయనం శయనే శయనాని. శయన శబ్దः అకారాంత నపుంసకలింగः ద్వితీయావిభక్తి ఏకవచనం. మహాధనం మహాధనం మహాధనే మహాధనాని. మహాధన శబ్దः అకారాంత నపుంసకలింగः ద్వితీయావిభక్తి ఏకవచనం. విభోజ్యసే విభోజ్యసే విభోజ్యేదే విభోజ్యద్వే. విపూర్వకాత్ బుధ అవగమన ధాతుः. కర్మణి లట్ ఆత్మనేపది మధ్యమ పురుష ఏకవచనం. యః యః యౌ ఏ యశబ్దः దకారాంత పుల్లింగः ప్రథమావిభక్తి ఏకవచనం. స్తుతిగీతి మంగళైః స్తుతిగీతి మంగళైః మంగళాభ్యాం మంగళైః. స్తుతిగీతి మంగళ శబ్దः అకారాంత నపుంసకలింగः ద్వితీయావిభక్తి బహువచనం. అదభ్రదర్భాం అదభ్రదర్భాం దర్భే దర్భాః. అదభ్రదర్భా శబ్దः ఆకారాంత స్త్రీలింగः ద్వితీయావిభక్తి ఏకవచనం. అధిశయ్య అవ్యయం సహ అతిశయ్య అతిశయ్య అవ్యయం సహ సహ తౌ తే. తచ్చబ్దः దకారాంత పుల్లింగः ప్రథమావిభక్తి ఏకవచనం. స్థలీం స్థలీం స్థలే స్థలీ. స్థలీ శబ్దः ఇకారాంతः స్త్రీలింగः ద్వితీయావిభక్తి ఏకవచనం. జహాసి జహాసి జహీద జహీదః జహీదః జహీద. మళ్ళీ రెండు జహీదులు ఇచ్చారు గారు, అది కాదు. జహీద మళ్ళీ ఇచ్చారు. గోవాక్ త్యాగధాతు కర్తరి లట్టు పరస్మైపది మధ్యమ పురుష ఏకవచనం. నిద్రాం నిద్రాం నిద్రే నిద్రాః. నిద్రా శబ్దः ఆకారాంత స్త్రీలింగः ద్వితీయావిభక్తి ఏకవచనం. అశివై అశివై అశివైన అశివాభ్యాం అశివైః. అశి శబ్దः అకారాంత నపుంసకలింగः తృతీయావిభక్తి బహువచనం. శివారుతైః శివారుతైః శివారుతేన శివారుతాభ్యాం శివారుతైః. శివారుత శబ్దः అకారాంత నపుంసకలింగः తృతీయావిభక్తి బహువచనం. జహాసి జహిత జహీత రెండు అంటే దీర్ఘం అకారం దీర్ఘంతో ఉన్నది ప్రస్తుతం రెండు రకాల రూప. జహాసి జహిత జహిత అలాగే జహిత జహీత. ద్వివచనంలో బహువచనం కూడా రెండేసి రూపాలు, ఒకటి హ్రస్వంగాను ఒకటి దీర్ఘంగాను ఉన్నట్టుంది. అది ఓ హక్ హక్ అనే ధాతు. స్థలీం గురువు గారు. స్థలీం స్థలీ ఈకారం స్త్రీలింగం. స్థలీం స్థల్యం స్థలీం స్థలే అది అక్కడ కట్ అయ్యింది కానీ స్థలీం స్థలే స్థలీం స్థలీం స్థల్యం స్థలీ స్థల్యం గౌరీ శబ్దం లాగా గౌరీ శబ్దం లాగా స్థల్యం రావాలి. గౌరీ 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 ఇదే విధంగా అట్లా స్త్రీ అయింది అది ఈకారాంత స్త్రీ. తర్వాత ఇప్పుడు మనం క్రియాపదంలోకి క్రియాపదం అంటే జహాసి. త్యాగ 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 త్యజించుట అనే అర్థంలో ఏమిటి ప్రథమ పురుషం. అదే వర్తమాన లట్టులకారం వర్తమాన కాలార్థంలో మధ్యమ పురుషే కవచం. అంటే వదులుతున్నావు త్యజించుతున్నావు
త్యజించుట అనే అర్థంలో వస్తుంది. కనుక మధ్యపురుషంగా త్యజిస్తున్నావు అంటే వదిలిపెడుతున్నావు అని. దేనిని వదిలిపెడుతున్నావు, ఎవరు వదిలిపెడుతున్నారు? కర్త. జహాసి అనేది ఉంది గనక మధ్యపురుషం కనుక కర్త ఆటోమేటిక్ త్వము వస్తుంది. త్వం అనేది మనం శ్లోకంలో ఉన్నా లేకపోయినా అది ఆటోమేటిక్గా అధ్యాహారం అంటారు. లేని దాన్ని తెచ్చుకోవడం అధ్యాహారం. శ్లోకం త్వం లేదు కదా, త్వము ఉంది కదా, ఉందా? త్వము ఉంది. అక్కడ పురాధిరూఢ శనవస్తుతి దర్భ వచ్చేస్తాను జహాసిద్ర వశవైశ్వారతాయి. త్వం లేదు కదా. లేదండి. అంటే ఇందులో ఇచ్చాడు మా వచ్చిన అదే అధ్యాహారం చెప్పుకున్నట్టుగానే అధ్యాహారం. దానికి త్వంకు విశేషణం సహా సహా ఉంది. సహత్వం అంటే నీవు అని అర్థం. స్థలీం. జహాసి అంటే వదులుతున్నావు, త్వం వదులుతున్నావు. దేనిని వదులుతున్నావు? ఇది నిద్రను వదులుతున్నావు. ఆ నిద్ర ఎట్లాంటిది? దానికి విశేషమే లేదు నిద్ర అనేది. అయితే దేనితోని నిద్ర వదులుతున్నావు? దేని చేత అంటే శివారుతై. శివారుతై వృతములు అంటే ధ్వనులు, కూతలు. శివారుతై శివశబ్దానికి మంగళము, శివుడు అని అర్థం. స్త్రీలింగంలో శివా అని దీర్ఘం వస్తే పార్వతీదేవి అమ్మవారు. అట్లానే నక్కలు అనే అర్థం కూడా ఉంది. శివ అంటే నక్క, అది స్త్రీలింగంలో వాడబడుతుంది. అక్కడ నక్క పుంలింగం స్త్రీలింగం సంబంధం లేకుండా అంటే అది. అట్లానే శివ అంటే నక్క. నక్కల యొక్క ధ్వనులు అది అమంగళకరాలు. ఎలాంటివగానే శుభ్రమైనటువంటి మంగళ వాయిద్యాలు వినాలి. కానీ అట్లా మన శకున శాస్త్రం ఏం చెప్తుంది అంటే చూడడం కానీ వినడం కానీ మంచివి ఉండాలి. ఎవరైనా కానీ మంచిది చూడాలి. అందుకొరకు మనకు లేవగానే మనకు అయితే దేవుని పటాలు లాంటివి చూడాలి, లేకుండా మంచి వాళ్ళ ముఖం చూడాలి. మంచి వాళ్ళు అంతా మనకు టైం ఉంటారు. అందుకని కనీసం మన చేతుల్లోనే ఉంటాయి. మన చేతుల్లోనే మనం చూసుకొని భగవంతుడు స్మరిస్తూ కరాగ్రే వసతే లక్ష్మీ అని ఆ చేతులు మన చేతులు మనం చూసుకోవడం అని కూడా చెప్తుంటారు. అట్లానే మంగళకరమైనటువంటి ధ్వనుల్ని వినాలి. అందులో దేవాలయాలు లాంటి చోట్ల ఏం చేస్తుంటారు? మంగళ వాయిద్యాలు వాయిస్తుంటారు. రాజరిక విధానాలు కూడా ఏమిటి అంటే మంగళ వాయిద్యాలతోని ఆ రాజును లేపాలి. ఇవన్నీ రాజరికపు మర్యాదలు. సుప్రభాతాలు అనేటువంటివి మనం భగవంతు సుప్రభాతాలతోని దేవాలయాలు వేస్తారు, వాడతారు, చేస్తుంటారు. అంటే ఆ మంగళకరమైన వాటితోనే ఆయన లేపడం. అంటే మనం ఏ ప్రకారంగా చిన్నపిల్లల్ని లేపేటప్పుడు నాయనాలు ఎవరా పువ్వులు చిన్నగా మందగా చెప్పుకుంటాం. భగవంతుడు కూడా అట్లా లేపడం. అయితే అవి శుభప్రదమైన పదాలతోని వాటితో లేపడం. మంగళకరమైనవి మంగళకరమైనటువంటి ధ్వనులు లేవాలి. కానీ అమంగళకరమైనటువంటిది శకున శాస్త్రం ప్రకారంగా మనకు ఆపత్తుకరాలు, ఇంకేదో బాధలో కలిగింపజేసేటువంటి. అందుకొరకే దానికి శివార్థంలో ఎట్లాంటివి అని చెప్పడానికి అశివ ఈ పక్కకే ఉంది. శివం అంటే మంగళం అన్నాం కదా. శివానికి మంగళకరం, ఒక శివానికేమో నక్క అని అర్థం. రెండు అర్థాలు భిన్న అర్థాలతోని ఇలాంటి పదాలు వాడబడ్డాయి. అమంగళకరములైనటువంటి శివారుతములు నక్క కూతలు. ఆ నక్క కూతలతో లేస్తున్నావు, నిద్రను వదిలివేస్తున్నావు. ఇక్కడ వదిలిపెట్టి ఇవ్వడం కాదు, బలవంతంగా లేచి కొన్నాక విడిచిపెట్టుకుని రావాల్సి వస్తుంది అనమాట. దేనిని ఏం చేసి అంటే అధిశయ్య పడుకొని ఉన్నటువంటి వాడి నువ్వు పడుకొని ఇప్పుడు లేస్తున్నావు. దేని మీద పడుకొని?
స్థలీం అదర్భాం అదభ్రదర్భాం స్థలాన్ని పడుకొని, ఆ స్థలం ఎట్లాంటిది? అదభ్రదర్భాం. అతిశయి అంటే అధివసించి, అది దేనిని అర్థం వస్తుంది. ఏమి అధివసించి అంటే అదభ్రదర్భములు, దర్భలతో కూడుకున్న, దర్భలు అంటే కింద అన్ని ముళ్ళు, ముళ్ళతో కూడుకున్నటువంటి ఏదైనా చక్కని భాష ఆగనా, నేల మీద పడుకుంటున్నాం. స్థలం అంటే నేల, నేలపైనే ఉన్నటువంటి దాని మీద అతిశయించవు. అది ఎట్లాంటిది? అదభ్రం అంటే బాగా విపరీతంగా ఉన్నటువంటి దర్భలతో కూడుకున్న స్థలాన్ని అధివసించి, అతిశయించి నీవు ప్రస్తుతం శివారుతము, మంగళకరమైన శివారుతముల చేత నిద్రాం జహాసి, నిద్రను వదిలివేస్తున్నావు. సహ అంటే అటువంటి వాడు, అటువంటి వాడు నీవు విధంగా నిద్రిస్తున్నావు అని ఇక్కడ సహత్సత్వం అని చేయడం. అటువంటి నీవు అంటే ఎటువంటి వాడు నువ్వు? యహ ఎవడైతే ఇదివరకు, ఇప్పుడు ఇచ్చేద్దాం వాడుకుండాలి, యహ ఎవడైతే నీవు ఇదివరకు విబోధ్యసే అంటే లేపబడుతున్నావు, తెలియబడుతున్నావు, నిద్ర నుంచి లేపబడుతున్నావు అంటే నువ్వు నిద్ర వదిలేస్తలేవు. ఇక్కడేం నిద్ర రాక వదిలేయడం అనమాట. ఆడుతో ఎట్లోది ఎప్పుడైపోతుందో ఎప్పుడు వేద్దామా అని అనుకోలేవడం. ఇక్కడ హాయిగా చక్కనైనటువంటి అమూల్యములైనటువంటి వాటి మీద శయ్య మీద పడుకోండి, దాని మీద అందరూ లేపంగా బలవంతంగా అప్పుడు నిద్ర లేస్తున్నావు, బోధ్యసి లేపబడుతున్నావు. దేనితో లేపబడుతున్నావు? అక్కడ స్తుతిగీతి మంగళై, స్తుతిగీతి మంగళములు అంటే స్తుతులు, స్తోత్రాలు చేస్తున్నారు. అట్లానే గీతాలు, పాటలు పాడుతున్నారు. మంగళకరమైన స్తోత్రాలు. రాజరిక విధానంలో కొంతమంది స్తోత్రాలు చేస్తుంటారు. రాజుకు ఉండేటువంటి విధానాల్లో ఈ నిద్ర లేపేటువంటి వాడు ఉంటారు, భజనకారులు ఉంటారు, జయ జయ ధ్వనాలు చేసేవాడు ఉంటారు. రాజును నిద్ర లేపడం అనేటువంటి దాంట్లో జయ జయధ్వానాలు చెయ్యాలి. నిద్ర లేపడం కాదు, ఎప్పుడు కూడా వాళ్ళు ఉండాలి. భజన పనులు ఉంటారు వందిమాగదులు అని. ఆ వందిమాగదులు ఎప్పుడు కూడా రాజుకు నిరుత్సాహాన్ని కలగకుండా జయ జయధ్వానాలు, మీరు అంత గొప్పవాళ్ళు, ఇంత గొప్పవాళ్ళు అని స్తోత్రాలు చేస్తుండేదంటే రాజులో కొత్త రకమైన ఉత్సాహం వస్తుంది. కనుక ఎక్కడ కూడా రాజు ఏ మాత్రం మానసికంగా క్లీనం కాకూడదు, మానసికమైన ఉత్తేజంతో ఉండాలి. అందుకొరకే వీళ్ళ పని ఏమిటంటే, నువ్వు ఆనాడు ఆ పని చేసి గెలిచావు, ఈనాడు ఈ శత్రుని జయించావు, వీళ్ళందరూ ఇంత చేసావు అని చెప్తుంటే వాళ్ళు అవన్నీ గుర్తు చేసుకొని కరెక్ట్ మనం ఇంకా కూడా కొత్త కొత్త పనులు చేయాలి అనేటువంటి ఉత్సాహ పనులు వందిమాగదులు చేసేటువంటి వాడు. అట్లానే ప్రొద్దులు ఇవ్వగానే వాళ్ళు స్తోత్రాలు భజన చేసేవాడు కొందరు. అట్లానే పురోహితులు వస్తారు. ఇవాళ ఈ యొక్క మొత్తం పంచాంగ వివరణ చెప్తారనమాట. ఇవాళ ఈ విధమైనటువంటి రోజు, ఈ తిథి, ఈ నక్షత్రం, ఇది ఈ విధంగా శుభముహూర్తాలు ఎప్పుడున్నాయి, ఇంకెప్పుడున్నాయి, ఏమిటి అని అన్ని చెప్పాలి. అట్లానే ఇవాళ ఏం పనులు చేయదలుచుకున్నారు మీరు, అదే డైరీ చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. ఇవాళ మీరు ఈ కార్యక్రమాలు అనుకున్నారు. ఇవన్నీ తెల్లవారి ఈ మంగళకరమైన ఈ పనులతోని ఆయనతో మీరు నిద్రకుంటూ నేర్పుబడుతున్న వాళ్ళ చేత నిద్రపడుతుంటావు. అది ఏం చేసేటువంటి వాడు అంటే అధిరూఢ, ఎక్కి దేని అధిరూఢ అంటే పైకి ఎక్కినటువంటి వాడు, అధిరోహించవు. ఎక్కడ? దేనిని? శయనం. మంచి అమూల్యమైనటువంటి పరుపులు బట్టలతో ఉన్నటువంటి శయనం. అది మహాధనం అంటే మిక్కిలి ధనంతో చెప్పబడే, అంటే మిక్కిలి అమూల్యమైనటువంటి, మిక్కిలి విలువ కలిగినటువంటి శయ్య మీద అధిరోహించినటువంటి వాడు ఎప్పుడు పూర్వలో ఆనాటి కాలంలో. అప్పుడు మీరు బాగా అమూల్యమైనటువంటి లేదా అత్యధిక ధనం కలిగినటువంటి చిత్తబడినటువంటి దాని శయ్యను అధిరోహించి, ఆ తర్వాత
వాళ్ళందరూ స్తోత్ర పారాయణ చేస్తూ ఉంటే మంగళ వాయిద్యాలు వాళ్ళు వాయిస్తూ ఉంటే ఆ ధుల చేత మంగళకర ధుల చేత మీరు నిద్రను అప్పుడు వాటి నుంచి నిద్ర నుంచి మేలు కొలుపబడేవాడు. ఇవాళ ఏమవుతున్నది అంటే అదభ్రదర్భమైనటువంటి మయమైనటువంటి నేలపైన బలవంతంగా పడుకొని ఇంకా ఎప్పుడు తెల్లవారుతుందో ఈ విధంగా చూస్తూ తెల్లవారు లేవగానే అమంగళకరమైన కూతలు దగ్గర కూర్చుంటే వాటి వింటూ మీరు ఇప్పుడు నిద్ర వదులుతున్నారు. అంటే అంటే ఇప్పటి వరకు ఆ నలుగురు కూడా చెప్పింది. మొదటి శ్లోకంలో భీముడి గురించి, ఆ తర్వాత అర్జునుడి యొక్క స్థితులు, ఇవన్నీ చెప్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది అనుకుంటూ మీ యొక్క పరిస్థితి ఏమిటి, నువ్వు కూడా ఇట్లా ఉంటున్నావే అని అంటూ ఆ విధంగా చెప్పింది. దీంట్లో అదభ్రదర్భ మదిషై అదభ్రదర్భ అనేటువంటి హల్లులు రిపీట్గా అయినట్టుగా మనకు అనిపిస్తుంటాయి. కనుక అదొక రకమైనటువంటి వృత్తిని ప్రోత్సాహం కాదు, హల్లుల యొక్క అనేక పర్యాలు వచ్చినట్టుగా అనిపిస్తుంది. అట్లానే ఇంకోటి ఏంటి శివై శివ శివై శివార్తై శివ శివ అనేటువంటి పదాలు వచ్చినట్టుగా ఉండడం చేత ఇది చేకానుప్రాసాలంకారం. ఒక ధ్వనిలా కూడా అనిపిస్తుంది. ఏదైనా అమంగళం జరిగితే శివ శివ అంటాం కదా. అవును, అంటే మంగళకరం కావాలని కాదు, ఇప్పుడు ఆయన శివారుతములు అంటే అమంగళకరమే కదా. శివారుత దీర్ఘం కాదు, ఏదైనా దుర్వార్త విన్నారనుకోండి శివ శివ అంటారు కదా. అదే శివ అంటే మనం మంగళాన్ని అంటున్నాం, మంగళకరం కావాలని. శివ అనేది మంగళకరం, మంగళకరంగా కావాలని శివ శివ అంటే ఆ మంగళం ప్రతిహతమవుగా మంగళం అని చెప్తుంటారు కదా. అమంగళం ప్రతిహతం అంటే మంగళం కలగాలి అని. మనకు శబ్దశాస్త్రాలు అమంగళం జరిగినప్పుడే శివ శివ. అవును, శివ శివ అంటే ఆ అమంగళం తొలుగు కాగాలి. ఆవిడ శివ శివ అన్నట్టు తోస్తోంది ఇక్కడ. అది మనకు ఈ శాస్త్రం ఏం చెప్తున్నది అంటే అమంగళకరాన్ని చూడగా వెంబడే మంగళకరాన్ని గుర్తు చేసుకోవాలి, స్మరించుకోవాలి, చూడాలి అనేటువంటిది అన్నది అనేటువంటిది. తర్వాత ఇప్పుడు తుమ్ములు దగ్గు ఉంటాయి కదా, వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత తుమ్మినా మనం తుమ్మినా వెతటివాడు తుమ్మినా శివశబ్దాలు చెవులు మూసుకోవడాలు శివశివ అనడం ఇవన్నీ శకునశాస్త్రం. భాసుని నాటకంలో ప్రతిమానాటకం కాదు, ప్రతిజ్ఞా యోగంధరాయణం. ప్రతిజ్ఞా యోగంధరాయణంలో వత్సరాజును బంధిస్తాడు నాయక తండ్రి. ఆయన బంధించినప్పుడు అంటే ప్రతినాయకుడు, కానీ వత్సరాజుకు గొప్పతనం తెలుసు. బంధించి లోపలేసిన తర్వాత అప్పుడు వచ్చి మంత్రులు వాడు చెప్తే ఆయన గౌరవించండి అంటాడు. చాలా చక్కనైనటువంటి ప్రదేశంలో, చాలా చక్కగా గాడుపులు అవి వచ్చేటువంటి ప్రదేశంలో ఆయనకు శయ్య ఏర్పాటు చేయండి, మంచిగా చేసుకోవాలి. ఎప్పుడైనా తుమ్ములు లాంటివి వస్తే అమంగళకరమైనటువంటి వాటిని వచ్చినప్పుడు మీరు ఈ శబ్దాలు చెప్పాలి అంటారు. కానీ ఎప్పుడు ఇది భాసుని కథ అంటే భాసు క్రీస్తుపురం వాడు, కాళిదాసు కంటే కూడా ప్రాచీనమైన వాడు కాళిదాసు. ఆయన నాటకంలో అంటాడు. అంటే శకున శాస్త్రం ఎప్పుడు ఏం చేయాలి, మనం తుమ్ములు వస్తే చెప్తుండే కదా, తుమ్మడం అనేది ఒక శకునంలో అట్లా వెనక తుమ్మితేవిడి ముందు తుమ్మితేవిడి తుమ్మడం వల్ల మంగళం అమంగళం ఇవన్నీ మనం చెప్పుకుంటాం కదా. ఆ విధంగా ఒకవేళ వచ్చినప్పుడు ఇప్పటికీ మన దగ్గర చిన్నపిల్లలు ఎవరైనా వస్తే చిరంజీవ అంటారు. పిల్లలు తుమ్మితే చిరంజీవ అంటారు. అంటే ఇవి అనాలి అని ఆయన చెప్పాడు. అంటే చిన్నపిల్ల కాదు, పెద్దవాళ్ళు అయినా కూడా ఆయన వత్సరాజు కదా, దేశ రాజు. ఆయన చేసినప్పుడు కూడా ఆ విధంగా మంగళకర శబ్దాన్ని చెప్పండి అని శత్రురాజు అయినటువంటి వాడు తన మంత్రం చెప్తాడు. వత్సరాజును చాలా గౌరవంగా చూసుకోండి, ఈ విధంగా ఒకళ్ళు అంటే చెయ్యండి అని చెప్తుంటాడు.
ఇవన్నీ వాటికి మన శుక్ర శాస్త్రము లేకుంటే వీటికి సంబంధించినటువంటి విషయాలు. పురాధిరూఢ శయనం మహాధనం విబోధ్యసే యస్తుతి గీతి మంగళై అదభ్రదర్భామధిశయ్య సస్థలీం జహాసి నిద్రామ శివై శివారుతై. రాజయ్య గారు చదవండి మ్యూట్లో. పురాధిరూఢశయనం మహాధనం విబోధ్యసే యస్తుతి గీతి మంగళై అదభ్రదర్భామధిశయ్య సస్థలీం జహాసి నిద్రామ శివై శివారుతై. పురాధిరూఢశయనం మహాధనం విబోధ్యసే యస్తుతి గీతి మంగళై అదభ్రదర్భామధిశయ్య సస్థలీం జహాసి నిద్రామ శివై శివారుతై. సమాసాలు చెప్పండి. సమాసాలు సమాసాలు చెప్పమంటారా? విభక్తులు అయిపోయినావా? కాలే, అయిపోయినాయి. సందులు కాలేదు, సందులు కావాలి. సందుల తర్వాత చెప్తారండి, మీరు చెప్పండి. మీరు సమాసాలు చెప్పన్నా. మహధనం యస్య సహ మహాధనః. మహత్ ధన ధనం యస్య తత్ మహాధనం. ఇంకొకటి గౌరీ కదా, గౌరీ గౌరీ ఇది బహురీ. గౌరీ అదే స్తుతి గీతి మంగళ. స్తుతి గీతి మంగళయోటం. సముద్రాః దర్భా యస్యాం సా తాం అభద్రదర్భా. మంగళగీతి కూడా ద్వంద్వ. మళ్ళీ చెప్పండి. దర్భాః దర్భా యస్యాం సా అదభ్రదర్భా దర్భా. స్తుతిగీతి మంగళ తాం అదభ్రదర్భామధిశయ్యాం. ఇది కూడా బహువ్రీహి అనుకుంటా. బహువ్రీహి మంగళగీత్యా ఇక్కడ మధ్య వస్తుంది. ఇక్కడ స్తుతి గీతి మంగళయోటం. స్తుతిగీతి మంగళయోః. మంగళైః. స్తుతయశ్చ గీతయశ్చ మంగళాని చ స్తుతిగీత మంగళాని. కర్మధారే అంతే కదా. ద్వంద్వ సమాసం. మంగళాని చ స్తుతిగీతి మంగళాని కర్మధారే. ద్వంద్వ సమాసం గురుగారు. ద్వంద్వ సమాసం. స్తుతయశ్చ గీతయశ్చ. రైట్. అంటే అన్ని స్తుతులు ఉన్నాయి, గీతాలు ఉన్నాయి, మంగళాలు. నేను చూడలేదు, ఇప్పుడే వచ్చాను. అదే తర్వాత కరెక్ట్. రామశ్చ లక్ష్మణశ్చ శివానాం ఋతాని శివారుతాని. శివానాం ఋతాని శివారుతాని షష్ఠీ తత్పురుషం. అంతే అనుకుంటా సమాసాలు దీంట్లో. శివాని నభవంతి అశివాని. శివానాం ఋతాని శివారుతాని తైహి. అది ఇక్కడ శివారుతైహి. శివాని నభవంతి అశివాని. శివాని నభవంతి అశివాని. శివాని నభవంతి అశివాని. కరెక్ట్. కరెక్ట్. అదొకటి. అట్లానే అధి అనేటువంటి అర్థంలో కూడా అధిరూఢం, రూఢం, అధివసతి అతిరూఢం అని ఏదో వస్తుంది అట్లా. అధిరూఢం అవ్యయభావ సమాసం. అవ్యయభావ అంతే కదా. అవును. సందులు చౌదరి వారు చెప్పండి.
పురా అధిరూఢ సవర్ణదీర్ఘ సంధి అండి. పురాధిరూఢ అధిరూఢ ప్లస్ సేనం, అధిరూఢ సేనం విసర్గ సంధి. స్తుతి స్తుతి విసర్గ సంధి. సహ స్థలీం సస్థలీం విసర్గ లోప సంధి. అశివై ప్లస్ శివారుతై అశివై శివారుతై మళ్ళీ విసర్గ సంధి. అంతే ఇదే కరెక్ట్గా పురా అధిరూఢం అయిపోయినాయి. చదవండి, శ్లోకం చదవండి. చదివారు ఏమన్నారండి? చదవండి. పురాధిరూఢ శయనం మహాధనం విబోధ్యసేయస్తుతి గీతి మంగళైః అదభ్రదర్భామధిశయ్య సస్థలీం జహాసి నిద్రామ శివైః శివారుతైః. పురాధిరూఢ శయనం మహాధనం విబోధ్యసేయస్తుతి గీతి మంగళైః అదభ్రదర్భామధిశయ్య సస్థలీం జహాసి నిద్రాం అశివై శివారుతైః. శైలజ గారు చదవండి. పురాధిరూఢ శయనం మహాధనం విభోజ్యసేయస్తుతిగీతి మంగళైః అదభ్రదర్భామధిశయ్య సస్థలీం జహాసి నిద్రామశివైః శివారుతైః. పురాధిరూఢ శయనం మహాధనం విభోజ్యసేయస్తుతిగీతి మంగళైః అదభ్రదర్భామధిశయ్య సస్థలీం జహాసి నిద్రామశివైః శివారుతైః. అధిరూఢ కూడా బౌరీ సమాసం అవుతుంది అది. కాకపోతే ఎందుకంటే కదవాడు అధిరూఢుడు అయిన వాడు సాని. అలాగే అదర్భదర్భ అది కూడా బహువ్రీహే కదా చెప్పారు అనుకుంటా. చెప్పారు. అదే అది కలది అంటే ఆ స్థలీకి కదండి విశేషం. అవును. రాజురుడకేమో సహాకు యహాకు విశేషణాలు. అరుణ గారు చదవండి. గురుగారు. పురాధిరూఢ శయనం మహాధనం విబోధ్యసేయస్తుతి గీతమంగళైః అదభ్రదర్భామధిశయ్య సస్థలీం జహాసి నిద్రామ శివైః శివారుతైః. పురాధిరూఢ శయనం పురాధిరూఢ శయనం మహాధనం విబోధ్యసేయస్తుతి గీతి మంగళైః అదభ్రదర్భామధిశయ్య సస్థలీం జహాసి నిద్రామ శివైః శివారుతైః. లక్ష్మి గారు. గురుగారు. పురాధిరూఢ శయనం మహాధనం విబోధ్యసేయస్తుతి గీతి మంగళైః అదభ్రదర్భామధిశయ్య సస్థలీం జహాసి నిద్రామ శివైః శివారుతైః. పురాధిరూఢ శయనం మహాధనం విబోధ్యసేయస్తుతి గీతి మంగళైః అదభ్రదర్భామధిశయ్య సస్థలీం జహాసి నిద్రామ శివైః శివారుతైః. శివకుమార్. పురాధిరూఢ శయనం మహాధనం విబోధ్యసేయస్తుతి గీతి మంగళైః అదభ్రదర్భామధిశయ్య సస్థలీం జహాసి నిద్రామ శివైః శివారుతైః. పురాధిరూఢ శయనం మహాధనం విబోధ్యసేయస్తుతి గీతి మంగళైః అదభ్రదర్భామధిశయ్య సస్థలీం జహాసి నిద్రామ శివైః శివారుతైః.
రాజయ్య గారు. పురాభిరూఢశయనం మహాధనం శివోధ్యసేయస్తుతి మంగళైః అదభ్రదర్భామధిశయ్యసస్థలీం యహాసి నిద్రామసి శివైః శివారుతైః పురాధిరూఢశయనం మహాధనం శివోధ్యసేయస్తుతి మంగళైః అదభ్రదర్భామధిశయ్యసస్థలీం యహాసి నిద్రామ శివైః శివారుతైః. అయిపోయింది. ఇవాళ రాజయ్య గారు ఆలస్యమైంది ఎందుకో. అంటే మీరు ఆన్ చేశారు ముందే ఆన్ మీరు చేసి ఆన్లో ఉన్నారు కానీ మీరు లైవ్ లో లేరు. అవధాని గారు అగ్గుపడలేదు. వాళ్ళ కాప్రాలో కాటపల్లి ఇది అవధానం ఉండే. అచ్చా అచ్చా. కాటపల్లి అవధానం ఉంటే ఇక అక్కడి నుంచి వెళ్ళి గంటలతోని చైతన్యపురికి వచ్చి చైతన్యపురిలో మెట్రో పట్టుకొని వచ్చేసరికి ఆలస్యం అయింది. వస్తున్న కాలు చేరి పట్టుకొని కూర్చున్నాయి. అచ్చా అచ్చా. అయ్యో, పెట్రోల్ భానుమతి హట్టి ఇంట్లో అవధానం పెట్టించారు. అట్లా పెట్రోల్ ఎక్కువ పంచుకోలేదు కదా. అదేం లేదు, మేము పోయిన వాళ్ళు 10 మంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు 4 అంతే. రేపు బడ్జెట్ వస్తుంది కదా, రేట్లు తగ్గుతాయంటున్నాను. రేపు బడ్జెట్ వస్తుంది కదా, రేట్లు తగ్గుతాయంటున్నాను. అబ్బో ఊహించదు. బడ్జెట్ ఏమీ ఆశ పెట్టుకుంటానికి వీల్లేదు. గతకాలము మేలు వచ్చు కాలము కంటేనే అన్నాడు. అవునండి. రేట్లు ఒక 5 సంవత్సరాల కింద ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంటున్నాయి పోల్చుకోండి మీరు. ఏ బడ్జెట్ వచ్చా ఏమి లేదు. అంతా ఏదో మన ఐటీలో పెన్షనర్స్ కు ఐటీ లేకుండా చేస్తారని ఒక పుకారు పడ్డది. ఆల్రెడీ 75 సంవత్సరాలు నిండిన వాళ్లకు అవసరం లేదని అన్నారు కానీ మరి ఏమో ఇక ఇంకా అది 70 సంవత్సరాలు వచ్చినప్పుడు వాళ్ళకి సబ్మిట్ చేయక్కర్లేదు అన్నారు. ఎందుకంటే ఇక్కడ సబ్మిట్ చేయడం అవసరం లేదు. పనిలేదన్నారు 75 సంవత్సరాలు వాడు. అంతే, నువ్వు కాయిదా అక్కర్లేదు అన్నారు. దాన్ని బట్టి ట్యాక్స్ డిడక్షన్ ఏం లేదు, కట్టేవారు కట్టుకుంటారు. ఏమైనా మారితే మారుతావచ్చు అంతే, అంతకంటే ఎక్కువేం లేదు. ఏవి మార్చినా ఇవి పెరుగుతున్నాయి, అది మారుతున్నారు. ఇంకా పోయినేటి కంటే ఈ ప్రతిసారి ఎక్కువనే కడుతున్నాం. అంతే కదా, తప్పు లేదు, తప్పదు. యుద్ధం బంధునాశనం. ట్యాక్స్ పరిధిలోకి రావద్దు, వస్తే కదా ఇంకా మన ఏం లేదు. మనది రికార్డులోకి ఎక్కే ఇంకా అయ్యేసరికి అక్కడ తప్పించుకుంటాను వీల్లేదు. ఎట్లా దాదాపు 21 సంవత్సరాలు కట్టబట్టి ట్యాక్స్. అది మొదట్లో సంవత్సరం కొంత, తర్వాత క్వార్టర్లీ చేయడం, తర్వాత మంత్లీ కట్ చేయడం చేస్తున్నాం. ఎమ్మెల్యేలకు లేదు, ఎంపీలకు లేదు, ఎవరికి లేదు. వాడు 2-3 సార్లు ఎమ్మెల్యే అయితే ఆ 3 సార్లు వస్తాయి, ఎంపీ అయితే ఎంపీ అయి వస్తాయి. 3-4 పెన్షన్ కూడా వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు 9 పైసా కట్టే పని లేదు, మనకు మాత్రం ఉంటుంది. ఎన్నో సార్లు పెట్టారు దీంట్లో, కానీ అది ఎవడు చూస్తాడు. వాళ్ళు మార్చే వాళ్ళు ఎవరు మార్చాలి దాన్ని? పనులలోనే ఇచ్చేసారు. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత మన జీతాలు పెంచుకుందామంటే ఎమ్మెల్యే అందరు ఒప్పుకున్నారు, అందరు కలిసి పెంచుకున్నారు, అయిపోయి కదా. అంతే, అందరు వాళ్ళు చేసేదేనా, వాళ్ళకి వచ్చేదేనా? ఎందుకు వద్దంటారు వాళ్ళు? ఇంకేదంటారు ప్రపోజ్ చేస్తే వాళ్ళు. కానీ వాళ్ళకు జీతాల దగ్గర మాత్రం అందరు సమానంగానే ఉంటారు, ఒకటి అందరు చేస్తారు, అట్లా ఉంటది. మనకు ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు వాళ్ళకున్నాయి. శైలజ గారు వాళ్ళకు బిజీ. ఎవరికి వాళ్ళ ఇక మన అయిపోయినా మన ఎలక్షన్స్ వాళ్ళే ఇక రేపటి నుంచి. పార్లమెంట్ ఉన్నాయి అంటే ఇక ఎమ్మెల్యేలంతా బిజీ ఉండదు. సరే, అందరికి శుభరాత్రి. శుభరాత్రి. ధన్యవాదాలు. మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ధన్యవాదాలు.
ఇవాళ అందరు శివుని పేరు తలుచుకున్నారు, నా పేరు. శివకుమారుడు. అందరికి ధన్యవాదాలు. శివాని అనే పదం వాడతారు కదా, శివాని పదం లేదు, అంటే చాలా కనబడట్లేదు, అది. ఉందా లేదు పెద్ద చర్చల్లో ఉంది. ఇవాళ కొత్త అర్థం, అంటే పార్వతీదేవి అంతే. ఇవాళ కొత్త అర్థం కూడా నక్కని కూడా అవును. ఉమ్. నక్కని కూడా శివ అంటారని. అదే అది ఒక శ్లోకం ఉన్నది, కస్త్వం శూలి మృగయ భిషజం నీలకంఠ ప్రియేహం. కాకపోతే అక్కడ శివాయ అది శివాయ ప్రియ అని అంటాడు. శివాయ అంటే పార్వతీదేవి యొక్క ప్రియుడు అని నేను చెప్తే, శివ అంటే నక్కలు కదా, ఎదుకచు గచ్చాడవి అని ఉంటుంది, అడవికి వెళ్ళు అంటుంది. ఇక్కడ శివాయ అది నక్కల యొక్క ప్రియుడు కదా, ఇక్కడికి వెళ్ళిపోవడం. అది ఒక ధ్వని. మరి శివుడు ఆ శివ ఎలా వచ్చిందో, ఆయన శ్మశానంలో ఉంటాడు, అక్కడ నక్కలు ఉంటాయి కదా. అది అది కాదు అది కాదు అది కాదు. ఇక్కడ ఎట్లా వచ్చిందో అది శుద్ధది తాత్విక చాలా రకరకాలటువంటి విధంగా చెప్పుకుంటారు. మనం వాటిని దాంట్లో పెడితే వాడు. సరే, నిష్క్రమిస్తున్నాం. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. ఏం చేస్తున్నారు?